గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ మనం ఈ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని క్యాప్చర్ చేస్తాం కదా. మరి ఈ రోజు ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఈ రోజు ఎట్లాంటి లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాము. దానికంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా కామెంట్ చేయండి మీ మొబైల్ నెంబర్ని. ఎవరైతే కామెంట్ చేస్తారో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో అందులో నుంచి మీరు నేర్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మరి నిన్న ఒకసారి మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో చూద్దాము. సో నిన్న ఈ 3 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ లెవెల్స్ ఉండే. ఈ రెడ్ జోన్ కూడా ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ దగ్గరికి వస్తుందో మార్కెట్ సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి అని చెప్పారు. అప్పుడు మార్కెట్ ఏం చేసిందంటే చాలాసేపు రేంజ్ బాండ్ లో ఉంది. చాలాసేపు రేంజ్ బాండ్ లో ఉన్న తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నాకు సపరేట్ ఈ జోన్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ కొత్త జోన్ అనేది ఫామ్ అయింది ఈ జోన్. సో నేనేం చేశానంటే ఈ జోన్ ని డ్రా చేశాను. ఈ జోన్ ని కూడా నేను ప్రైవేట్ వాట్సాప్ కమ్యూనిటీలో అప్డేట్ చేశాను అండ్ టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను. సో దాని తర్వాత మార్కెట్ ఇంత దూరం రాలేదు. ఇక్కడ నుంచే మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడింది. సో నేను 5 మినిట్ టైం ఫ్రేమ్ లోకి షిఫ్ట్ అయి చూశాను. 5 మినిట్ టైం ఫ్రేమ్ లో క్లియర్ గా జోన్ అనేది ఫామ్ అయింది. సో అక్కడ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా వచ్చింది. ఆ కన్ఫర్మేషన్ చూసుకొని నేను ట్రేడ్ తీసుకున్నాను. నేను తీసుకున్న ట్రేడ్ అనేది సక్సెస్ అయిపోయింది. దాని తర్వాత చూడండి మార్కెట్ ఎంతలా ఫామ్ అయిందో. మార్కెట్ ఇంత దూరం ఇక్కడ వరకు ఫామ్ అయింది. మార్కెట్ ఇక్కడ వరకు ఫాల్ అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 స్ట్రాటజీస్. మనం ఎంట్రీ తీసుకున్న వెంటనే వితౌట్ గ్రీన్ క్యాండిల్స్ తో మార్కెట్ పడింది. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటే ఒకసారి చూద్దాం. మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటే మార్కెట్ అనేది ఈ పర్పుల్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది. సో ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. మన 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనకి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఈ రెడ్ జోన్ ఉంది కదా. ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ పర్పుల్ జోన్ ఇంపార్టెంట్ అండ్ దాని తర్వాత ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్. ఎక్కువ మాత్రం ఈ పర్పుల్ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సేఫ్ ట్రేడర్స్ అయితే ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ రెడ్ జోన్ దగ్గర అగ్రెసివ్ ఎంట్రీ ఉన్న వాళ్ళు, అగ్రెసివ్ ట్రేడర్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్. అదే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో షిఫ్ట్ అయితే మనకు కొత్త జోన్స్ అనేవి అప్ సైడ్ కి, ఇక్కడ అప్ సైడ్ కి కాదు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే అయితే ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇదే జోన్ నుంచి మార్కెట్ అనేది పడుతుంది. సో ఈ జోన్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ జోన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ జోన్ కూడా ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. సో ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకునే ట్రేడ్ చేయండి. వితౌట్ కన్ఫర్మేషన్ తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. అండ్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. మీకు అందులో న్యూ లెవెల్స్ ఏమైనా అప్డేట్ అయినా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. అండ్ మరి బీటీసీ ఒకసారి చూద్దాము. బీటీసీ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందో. సో బీటీసీ అయితే ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఆల్రెడీ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ జోన్ అండ్ ఈ పర్పుల్ జోన్ ఇంపార్టెంట్ జోన్. సో మార్కెట్ అప్ సైడ్ కి స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ మీరు అప్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు. మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరకు వస్తుందో ఈ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది. దాని తర్వాత ఈ పర్పుల్ జోన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చినప్పుడు కూడా అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ వచ్చినప్పుడు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి అప్ సైడ్ చూడండి. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తేనే ట్రేడ్ చేయండి, లేదంటే అసలు ట్రేడ్ తీసుకోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కి ఫాలో అవ్వండి అండ్ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.